is known as the exchange rate. The price of the one currency with regard to another is known as exchange rate. Example, the number of rupees that are exchanged for the number of rupees that are exchanged for $1. The number of rupees that exchanged for $1. సో చూడండి ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ రేట్. ఓకే, సో జనరల్గా ఎలా చూస్తాం చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పినాను నేను, $1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రీసెంట్గా $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 90 పాయింట్స్ అంత, సో 90 రూపీస్ అండి. సో అంటే ఇక్కడ చూడండి డాలర్ని దేంతో కంపేర్ చేస్తాడు, రూపీస్తో కంపేర్ చేస్తాడు. ఇప్పుడు జపాన్ యెన్ కానీ, ఓకే, ఇలా మనకి మొత్తం 5 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, యూకే పౌండ్ కానీ. ఓకే, సో ఇలా మనకి ఏదైతే ఆ బంచ్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, సో ఆ 5 కరెన్సీస్తో కంపేర్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూస్తే 1 రియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇలా ఇస్తూ ఉంటాం. ఓకే, సో దీన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అయితే ఇక్కడ మనకి వాడు మెయిన్స్లో క్వశ్చన్ అడగాలంట, ప్రిలిమ్స్లో 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి. ఓకేనా, వాడు ఇప్పుడు దీని మీద మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడగాలంట. మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగాలి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ అంట. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ అంట. ఏం చెప్తారు, ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయండి ఎక్స్చేంజ్ రేట్ని? మార్నింగ్ నుంచి విన్నారు కదా, మర్చిపోయినారా? మార్నింగ్ నుంచి విన్నారు కదా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ టు ది ఎక్స్చేంజ్ రేట్ లేదా చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్? ఏ ఫ్యాక్టర్స్ ఎక్స్చేంజ్ రేట్ని చేంజ్ చేస్తాయి లేదా ఎఫెక్ట్ చేస్తాయి? మార్నింగ్ నుంచి విన్నారు కదండి. ఏ ఫ్యాక్టర్స్ అండి? ఓకే, అసలు చూడండి, మీరు నార్మల్గా ఇవన్నీ వదిలేండి కాసేపు. మీకు వరల్డ్ హిస్టరీ చదువుతారా? అలాంటి అలవాట్లు వరల్డ్ హిస్టరీ చదివారా? వరల్డ్ హిస్టరీ అనేది చదివినారా? చదవలేదు ఇంకా. చూడండి, ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది కదా, ఇంగ్లాండ్ అనే ఒక కంట్రీ తెలుసు కదా. సో ఆ ఇంగ్లాండ్లో సో చూడండి, ఫస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది. ఎందుకంటే అగ్రికల్చర్లో ప్రొడక్షన్ మ్యాక్సిమైజ్ చేయాలి, అగ్రికల్చర్లో ప్రొడక్షన్ అనేది మ్యాక్సిమైజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇదంతా ఇప్పుడు 1600 1500 ఆ టైం. సో ఆ అగ్రికల్చర్ ఇన్పుట్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ అవుట్పుట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇండస్ట్రీస్లో రా మెటీరియల్గా యూజ్ చేయడం. అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో వాళ్ళకి ఫుల్ అంటే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అయితేనే దానివల్ల వాళ్ళకి బాగా ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఏమైంది, ఓకేనా? సో బాగా ఇన్కమ్ జనరేట్ అయితే వాళ్ళు ఏం చేసినారు, ఆ ఇన్కమ్ అంతా తీసుకెళ్ళారు. ఫస్ట్ ఆ అగ్రికల్చర్లో ఏదైతే మెటీరియల్ ఉందో అది ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా యూజ్ అయింది. ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ని తీసుకెళ్ళి R&D మీద పెడితే ఆటోమేటిక్గా ఏమైందంటే స్టీమ్ ఇంజిన్స్, ఇలా మెషినరీలు ఇవన్నీ డెవలప్ అయ్యాయి. సో అలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అర్థమైందా? అంటే ఒకప్పుడు మనకి ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ లేదా ఒక 4-5 మెంబర్స్ కలిసి మనకి ఏం చేసేవారు,
ప్రొడక్షన్ చేసేవారు. బట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఏం జరిగింది? సో మనం 100 మంది చేసేది 100 మంది ఒక్క రోజులో చేస్తే ఒక 15-10 మినిట్స్లో ఒక మిషన్ చేసేస్తుంది. అర్థమైందా? సో ఇలా చూడండి, అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా ఫర్దర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసాయి. సో దీనివల్ల ఏమవుతుంది మీకు అంటే ఈ టెక్నాలజీ వల్ల క్వాలిటీ పెరిగిపోతుందా? అంటే ఎవరైతే R&D మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి వాళ్ళ ప్రొడక్షన్ ఏమవుతుంది? క్వాలిటీగా ఉంటుంది, మనకంటే చీప్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా వాళ్ళ వాల్యూ పెరుగుతుంది, ఎక్స్చేంజ్ వాల్యూ. అంటే ఈ టెక్నాలజికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందా? అంతే. ఇవే చూడండి, మీ బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు వరల్డ్ హిస్టరీ చదివితే ఇంగ్లాండ్ ఎలా గ్రో అయింది, ఇంగ్లాండ్ తర్వాత అమెరికా ఎలా గ్రో అయింది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియా జీడిపిలో 0.7% పడుతుంది దీని మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D మీద 0.7% పెడుతుంది మన ఇండియా. అదే ఇజ్రాయిల్ కానీ సౌత్ కొరియా కానీ తీసుకుంటే 4.2% ఆఫ్ జీడిపి. ఇజ్రాయిల్ కానీ సౌత్ కొరియా కానీ తీసుకుంటే. అమెరికా తీసుకుంటే అరౌండ్ 2.7% ఆఫ్ జీడిపి. చైనా తీసుకుంటే 2.4% ఆఫ్ జీడిపి. బట్ మన ఇండియా 0.7% ఆఫ్ జీడిపి. అర్థమైందా? మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే చదువుతున్నారు, ఇంట్లో ఉండే మీరు చదువుతున్నారు. మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఈ కలాం IAS అని, ఇంకొక IAS అని, అలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చదువుతున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరి దగ్గర స్కిల్ ఎక్కువ ఉంటుంది? ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? ఎందుకు? ఈయన ఇంట్లో కూర్చుని చదువుతాడు. ఈయన ఏం చేస్తాడు? నెంబర్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాడు, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాడు, ఫ్యాకల్టీతో అవుతాడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని గ్యాదర్ చేస్తాడు. ఆటోమేటిక్గా వీడికి స్కిల్ ఎక్కువ. అంటే వీడు 1 మంత్లో నేర్చుకునేది వీడు 10 డేస్లోనే నేర్చుకుంటాడు. అని మీరు కాదులేండి, నేర్చుకునే వాళ్ళ కోసం చెప్పండి. అమ్మాయిల్లో కొంచెం మంది నేర్చుకుంటారు, అబ్బాయిలు అయితే అసలు చూడండి వాళ్ళకి సంబంధమే లేదు మనకు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా మీకు? సో అంటే అలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి? స్కిల్స్ పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతాయి. సో అదొక రీజన్. లేదు, మీ కంట్రీలో ప్రొడక్షన్ బాగా పెంచుతున్నారు, గవర్నమెంట్ అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చింది. సో దానివల్ల కూడా మీ ఎక్స్చేంజ్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది, మీ ఇంట్రెస్ట్ రేట్స్ ఎఫెక్ట్ చేస్తాయి, మీ స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ చేస్తుంది, మీ పాలసీస్ చేస్తాయి, మీ ఇన్ఫ్లేషన్ చేస్తుంది. అలా ఒక్కటి కాదు. తర్వాత మీ లా అండ్ ఆర్డర్ చూడండి. ఎగ్జాంపుల్, మీ కంట్రీ పీస్ఫుల్గా ఉందనుకోండి, అందరూ వచ్చి ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఎప్పుడు కత్తులు పట్టుకుని ఉంటే ఎవరన్నా రావడానికి ఇష్టపడతారు? పడరు. ఆటోమేటిక్గా టూరిజం డెవలప్ అవుతుంది, అవును. ఇన్వెస్టర్స్ వస్తారా? రాదు. ఇలా ఒక్క రీజన్ కాదు, నెంబర్ ఆఫ్ రీజన్స్. సో దాన్ని మనం ఒక మెటీరియలైజ్డ్గా రాసుకుంటూ వెళ్ళాలి. ఏదో నామకహ రాయకుండా విత్ ఎగ్జాంపుల్స్తో రాసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మీకు తెలిసిన క్వశ్చన్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మీరు ఇప్పుడు ఈజీగా చెప్తారా లేదా? తెలుసా ఎక్స్చేంజ్ రేట్ అంటే? ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ గేమ్లో కాయిన్స్ ఎక్స్చేంజ్ చేస్తారా లేదా? గేమ్స్ ఆడతారా ఫోన్లో? అందులో కాయిన్స్ ఎక్స్చేంజ్ చేస్తారా? ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఏదో ఒకటి మీరు ఒక స్పిన్ ఆడాలి, మీ దగ్గర ఒక 1000 కాయిన్స్ ఉన్నాయి, వాడు ఒక స్పిన్కి ఎంత అని చెప్తాడు? 10 కాయిన్స్ అని చెప్తాడా? అదన్నా అబ్జర్వ్ చేస్తారా లేదా? మన గేమ్లో అది కూడా అబ్జర్వ్ చేయకపోతే నేనేం చేయాలి? సో చేస్తారా? అలానే మన రూపీని వేరే కరెన్సీతో కంపేర్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక స్పిన్కి 10 కాయిన్స్ ఎలా ఇస్తారో అలా నేనేం చేస్తాను, $1కి 90 రూపీస్ ఇస్తాను. దాన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అంటే మన కరెన్సీని వేరే కరెన్సీతో కంపేర్ చేయడం. అర్థమైందా ఎక్స్చేంజ్ రేట్ అంటే?
అర్థమైందా లేదా? అర్థమైందా? సో ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ రేట్ని ఎవరు ఇంపాక్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఎక్కువ మంది ఆడడం స్టార్ట్ చేశారండి, వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఫ్రీ అంటాడు. మీరు అందరికి అలవాటు చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ప్రీమియం అంటాడు. అంతేనా? ప్రీమియం పే చేయమంటాడు. అలా సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు డాలర్స్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువైపోతే ఏమవుతుంది? దాని వాల్యూ పెరుగుతుంది. సో మన కరెన్సీ వాల్యూ పడు. అర్థమైందా? చూడండి, గేమ్స్ ఆడి కాయిన్స్ ఫస్ట్ ఇనీషియల్గా మీ టైం వేస్ట్ అయ్యేది, నెక్స్ట్ టైం డబ్బులు టైం రెండు వేస్ట్ అవుతాయి. అంతేనా? మీరు ఎవరైనా ఇప్పటికి ఒకసారైనా ఓపెన్ చేసి నేను ఇంటర్మీడియట్ ఆ 10th క్లాస్ చదువుతున్నాను, లేదు నేను డిగ్రీ చదువుతున్నాను, సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, సో ఏ టాపిక్స్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా చదివితే నాకు యూజ్ అవుతాయి ఎవరైనా సెర్చ్ చేశారు? ఎంతమంది చేశారు? 1 2 3 4 ఓకే 5 చాలు, పర్లేదు. అది ఇవి నేర్చుకోవాలి. అది సమ్మట్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు అది మన చూడండి, రీసెంట్గా రఘురామకృష్ణరాజు ఉన్నారు కదా, ఈయన గారు ఆర్బీ ఎక్స్చేంజ్ రఘురామరాజు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాను. ఫ్యూచర్లో అందరూ ఏ వాళ్ళు జాబ్స్ పోతాయని చెప్తున్నారు కదా, బట్ ఏది ఎలా యూజ్ చేయాలో తెలిసిన జాబ్ ఎప్పటికీ పోదు. ఇప్పుడు మీరు నేను ఉన్నాము, సేమ్ ఎక్స్చేంజ్ రేట్ కోసం క్వశ్చన్స్ అడుగుతారు. మీరేమని అడిగారు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ అని అడిగారు. నేనేం అడుగుతాను? వాట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ అని అడుగుతాను. చూడండి, ఇద్దరు క్వశ్చన్కి డిఫరెంట్. మీనింగ్ ఆఫ్ అంటే వాడు ఏం చెప్తాడు? మీనింగ్ చెప్పి వదిలేస్తాడు. వాట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ అన్నాను అనుకో, ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ చెప్తాడు, తర్వాత పాయింట్స్. ఇప్పుడు నేను ఫర్దర్ రీసెర్చ్ ఎలా చేయాలి? ఆ పాయింట్స్ తీసుకుని నాకు ప్రతి పాయింట్కి మైక్రో ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి. అప్పుడు ఏమవుతుంది? వాల్యూ ఎడిషన్ ఇస్తా వెళ్తాం, ఫైనల్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందా? అలా యూజ్ చేయడం అనే స్కిల్ రావాలి. అర్థమైందా? ఏ వాడటం అందరికీ వచ్చు, బట్ అది ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనేది తెలియదు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాశారు మెయిన్స్లో, దానికి ఇవ్వండి, దీన్ని ఫర్దర్ పాలిష్ చేయమని అడగండి, లేదా డెవలప్ చేయమని, సింపుల్ లాంగ్వేజ్లో డెవలప్ చేయమని అడగండి. అప్పుడు అది ఇంకా మంచి పాయింట్స్ ఇస్తుంది. అంతేగాని మొత్తం అంతా ABCD అని టైప్ చేయడం, అది చూసి ఎక్కించుకోవడం, ఇది కాదు. అర్థమైందా? ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుంది మీరు యూజ్ చేస్తే. ఇప్పుడు మీకు ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ తెలియదు, ఇచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ మీద పాజిబుల్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అని అడగ ఇస్తుంది. ఒకవేళ ఆబ్జెక్టివ్ కావాలి, పాజిబుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని అడగ. ఓకేనా? ఎక్స్చేంజ్ రేట్ అంటే క్లియర్ అందరికీ? నెక్స్ట్, the exchange rate is the result of many factors. Many factors First one, growth rate of the economy. So growth rate of the economy. So first, what is the meaning of growth rate? Chappan, growth rate అంటే ఏంటి తెలీదా? చెప్పలేదా? వినలేదా? సో గ్రోత్ రేట్ అంటే ఏంటి? సో జనరల్గా మీ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తారు కదా, లేదా మీ నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి లేదా క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు సపోజ్ 23-24 జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు, లేదా ఇప్పుడు 25 జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని 24-25తో కంపేర్ చేసి, ఇప్పుడు 24-25లో సపోజ్ మీ జీడిపి 100 అంత, 25-26కి వచ్చేసరికి మీ జీడిపి 110 అయింది. సో వాట్ ఇస్ ద గ్రోత్ రేట్ అంటే ఎంత? 10%.
సో 10% ఈజ్ ద గ్రోత్ రేట్. సార్ దీనికి మీరు ఏదో గ్రోత్ రేట్ అని బాగానే చెప్పారు. సో దీనికి ఎక్స్చేంజ్ రేట్కి ఏంటి సార్ రిలేషన్ అడగనండి, అంతేనా? సో నేను ఏం చెప్పాను ఇప్పుడు, ఏం చెప్పాను ఫస్ట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎకానమీ. దేనికి చెప్పాను చెప్పండి? ఎక్స్చేంజ్ రేట్. ఇక్కడ ఏం రాస్తున్నారు చదవండి అట్లీస్ట్. మినీ ఫ్యాక్టర్స్ అన్నాను కదా, అంటే ఆ ఎక్స్చేంజ్ రేట్ని మినీ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తారు. అందులో ఒక ఫ్యాక్టర్ ఏం చెప్పాను, గ్రోత్ రేట్ ఆఫ్ ఎకానమీ అని చెప్పాను. వెంటనే నాకు డౌట్ ఏమొచ్చింది, గ్రోత్ రేట్ అంటే ఏంటో తెలిసింది. 24-25లో మీ జీడిపి 100 రూపీస్ ఉంది. 25-26కి వచ్చేసరికి మీ జీడిపి ఎంత పెరిగింది, 110. సో ఇప్పుడు మనం 25-26లో ద గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి ఎంత అంటే ఏం చెప్పారు, 10% అని ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే, ఇక్కడ వరకు అందరు కదా. ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, గ్రోత్ రేట్కి ఎక్స్చేంజ్ రేట్కి రిలేషన్ ఏంటి? ఏందండి? ఓకే, ఇప్పుడు నారాయణ ఉంది, చైతన్యం ఉంది, తిరుమల ఉంది, శశి ఉంది, పక్కన ఏదో 4 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది, ఇంకోటి ఏదో సాయిబాబా కాలేజ్ ఒకటి ఉంది, ఇంకోటి ఏదో రామారావు కాలేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం ర్యాంక్స్ ఎవరికి వస్తున్నాయి అంటే వీళ్ళ నలుగురికి. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఏదో ఆలోచిస్తారు, ర్యాంక్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, అంతేనే కదా? మీరేం ఆలోచిస్తారు, ర్యాంక్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళకే కదా మీరు వెళ్ళేది. మరి ఇప్పుడు వాడు ఏమన్నాడు, గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి అన్నాడు కదా. ఇప్పుడు వరల్డ్లో ఏ కంట్రీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనగానే మనకి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే మనం ఫాస్టెస్ట్ గ్రోయింగేనా? అప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్టర్లు అందరూ ఏం చేస్తారు, మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి ఇన్వెస్టర్లు అందరూ వస్తే ఏమవుతుంది, ఎక్స్చేంజ్ రేట్ ఏమవుతుంది, మన రూపీకి డిమాండ్ పెరుగుతుందా లేదా, ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? సో నారాయణ చైతన్య అయితే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, foreign trade profile with include import dependency. Foreign trade profile with includes import dependency. సో మళ్ళీ చూడండి, సో వాడు ఏమన్నాడు, ట్రేడ్ ప్రొఫైల్ అన్నాడు. సో ఏంటంటే ట్రేడ్ ప్రొఫైల్స్, ఇంకో వర్డ్ ఏమన్నాడు, ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో ఎవరైనా చెప్పగలరా? ఫారిన్ ట్రేడ్ ప్రొఫైల్ విత్ ఇంపోర్ట్ డిపెండెన్సీ చెప్పండి. ట్రేడ్ ప్రొఫైల్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూడండి, మార్కెట్లో ఇప్పుడు మీరు చెప్పానండి ఆల్రెడీ మార్నింగే, మీకు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మీ రూపీ వాల్యూకి ఏమవుతుంది, మీ రూపీకి డిమాండ్ పెరుగుతుందా లేదా? మీరు సపోజ్ ఈ చైర్స్ అన్ని బట్టుకెళ్ళా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ఏం చేయాలి, మీకు మనీ ఇవ్వాలి కదా. మనీ ఇవ్వాలి అంటే ఆటోమేటిక్గా మీ రూపీ డిమాండ్ పెరుగుతుందా లేదా? లేదు, మీ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, మీ రూపీ డిమాండ్ ఏమైపోతుంది, పడిపోతాం. ఇంపోర్ట్ డిపెండెన్సీ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు మనది యాక్చువల్గా ఈ ఫార్మాసిటికల్స్ ఉంటాయి కదా, దీన్ని యూఎస్కి, కెనడాకి ఇలాంటి టాప్ మోస్ట్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఉన్నాయి కదా
ఏమున్నాయండి ఇక్కడ? దివీస్, తర్వాత అరబిందో, తర్వాత రెడ్డీస్, ఇవన్నీ ఏం చేస్తాయి? ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఫినిష్డ్ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దానికి కావాల్సిన బల్క్ డ్రగ్ మాత్రం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? వీళ్ళు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ అంటే నా ఉద్దేశం ఈ గంజాయిలు ఇవి కాదు, మెడిసిన్. ఓకే, సో ఆ డ్రగ్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. యూఎస్ఏలో ఉంటాయి, కెనడాలో ఉంటాయి, ఆఫ్రికాలో చాలా కంట్రీస్కి మన ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్స్ అన్నీ మనమే పంపిస్తాం. చూడండి, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ మాత్రం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. ఇక్కడ రెండు, ఒకటి మీరు ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో ఉన్నారు, వరల్డ్ నెంబర్ 1, బట్ దానికి కావాల్సిన రా మెటీరియల్ చైనా నుంచి. ఇప్పుడు మనకి డోక్లాంలో అప్పట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది చైనాతో, గుర్తుందా ఎవరికైనా? డోక్లాం, అదే కరోనా టైంలో ఇండియన్ సోల్జర్స్ చైనా సోల్జర్స్ యుద్ధం చేసుకున్నారు కదా, గుర్తుందా ఎవరికైనా? అలాంటి ఈవెంట్ జరిగిందండి. సడన్గా చైనా వాళ్ళు ఆ బల్క్ డ్రగ్ మనకి ఎక్స్పోర్ట్ చేయడం మానేసాడు. దాంట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏమైపోతాయి? ఒక్కసారిగా మనకి రా మెటీరియల్ రాకపోతే దేని మీద డిపెండ్ అవ్వాలి? అర్థమైందా నేను చెప్పింది? అందుకే ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎక్స్చేంజ్ రేట్ అని చెప్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్, ఎగ్జామ్లో మీరు ఎంత రాయాల్సిన అవసరం లేదు, మీ అండర్స్టాండింగ్ మర్చిపోకుండా ఉండడం కోసం మీరు ఎగ్జామ్లో సింపుల్, ఇప్పుడు నేను ఏదైతే లైన్స్ చెప్పానో ఆ లైన్స్ విత్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి అనుకుంటే విత్ ఎగ్జాంపుల్, బట్ రియల్ ఎగ్జాంపుల్స్గా రాయాలి. ఇప్పుడు మనకి చైనా ఎక్స్పోర్ట్ రియల్, అది రాయాల్సిన ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద కంట్రీ. ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద కంట్రీ. Interest rates in the country. Interest rates in the country. చెప్పాలా? ఇంట్రెస్ట్ రేట్స్కి దానికి రిలేషన్ ఏముందండి? చెప్పండి చెప్పండి, పర్లేదు. ఇంట్రెస్ట్ రేట్కి ఎక్స్చేంజ్ రేట్కి ఏమైనా రిలేషన్ ఉందా? లేదా? చూద్దాం. ఇంట్రెస్ట్ రేట్ తీసుకో. ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్ ఉందన్నమాట, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది. సో మన భాషలో జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటంటే రెపో రేటు, బ్యాంక్ రేటు, ఓకే, సో రివర్స్ రెపో రేటు, ఇవన్నీ మనకి మార్జినల్ ఫెసిలిటీ ఫండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్స్ అంటే మనం సాధారణ భాషలో మాట్లాడుకుంటే బ్యాంక్స్ మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందన్నమాట. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎవరైనా ముందుకు వస్తాడండి, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాడు లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతాడు? నష్టపోతాడు. అదే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు దానివల్ల ఏమవుతుందండి, ఇక్కడ ప్రొడక్షన్ పెరుగుతుందా? అంతేనా? తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఆటోమేటిక్గా వీడు ఏం చేస్తాడు? మనీ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుందా? ప్రొడక్షన్ పెరిగితే వాడు దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చా? ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీ ఎక్స్చేంజ్ రేట్కి దానికి రిలేషన్ ఉందా లేదా? అర్థమైందా? చూడు, నేను అందుకే చెప్తాను ప్రతిదీ ఇంటర్లింక్, దట్ ఈజ్ ఎకానమీ. ఇప్పుడు మీరు ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నాయి, ఇప్పుడు అంతకుముందు హిస్టరీ మీకు ఏం అర్థం కాకపోయినా ఢిల్లీ సుల్తాన్స్ నుంచి విన్నా ఢిల్లీ సుల్తాన్స్ మొఘల్స్ అర్థమైపోతుంది. అవునా? అంతకుముందు ఏం దిగిపోయినా పర్లేదు, ఇండస్ అంటే అది లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు అదే ఎకానమీలో
ఎకానమీ జియోగ్రఫీ రెండు. ఇప్పుడు పాలిటీ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దానికి దీనికి మనకు సంబంధమే లేదు. ఓకేనా? అర్థమైందా? క్లియరా? అర్థమైంది కదా అందరికీ? నెక్స్ట్ monetary policies of the countries like USA. Monetary policies of the country, monetary policies of the countries, monetary policies of the countries like USA. Monetary policies of the countries like USA. ఆల్రెడీ ఇందాకే చెప్పాను, గుర్తుందా? మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో యుఎస్ఏలో ఫెడరల్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. మన ఇండియాలో ఏముంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మనకు గుర్తొచ్చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఫామ్ అయింది? 1934 యాక్ట్ 1935లో ఫామ్ అయింది. సో ఇది ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్గా మారింది? ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్గా మారింది 1949లో సెంట్రల్ బ్యాంక్గా మారింది. అప్పటి వరకు ఇది ఒక నార్మల్ బ్యాంక్ అంతే. సెంట్రల్ బ్యాంక్గా మారింది 1949. ఓకేనా? ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు చూడండి, మనకి ఎలాగో అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అని ఉంటుంది, మనకు ఆర్బీఐ. ఇదేం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేట్ జీరో కూడా తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా లేదా జీరో దగ్గరికి ఉన్నా ఇన్వెస్టర్లు అందరూ ఏం చేస్తారండి? అబ్బో దీంతో మనకు అంతగా పెద్దగా పని అవ్వట్లేదని ఇండియా లాంటి కంట్రీస్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇండియాకి బెనిఫిటే కదా. ఆటోమేటిక్గా మన ఎక్స్చేంజ్ రేట్ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా? ఒకవేళ పెరిగింది అనుకోండి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడ ఇన్వెస్ట్ చేసినవన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ కంట్రీలో పెడుతుంది. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు? మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు మనకు ఆర్బీఐ ఎలా ఉంటుందో అలా అమెరికాకి ఫెడరల్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? అమెరికాకి ఫెడరల్ బ్యాంక్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మానిటరీ పాలసీలో భాగంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం తగ్గించడం చేస్తాం. అలాగే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం తగ్గించడం చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఫస్ట్ కేసులో తగ్గించారు వాళ్ళు, ఎక్కడ? యుఎస్ఏ. ఇప్పుడు యుఎస్ఏ బ్యాంకులో దాచుకునే వాళ్ళు ఉంటారు కదా, యుఎస్ఏ బ్యాంకులో దాచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అబ్బో వీడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఇస్తున్నాడు రా బాబు, అదేదో అక్కడ గ్రోయింగ్ కంట్రీ ఇండియా ఉండే అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించాం. దానివల్ల ఏమవుతుంది? మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేదు? అంటే వీడి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. లేదు వాడు పెంచేది, మన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ పెట్టిన వద్దులే వీళ్ళ దగ్గర అంత సేఫ్ కాదు, ఈరోజు స్టాక్ మార్కెట్ ఇలా ఉంటుంది, రేపు పడిపోతుంది, మళ్ళీ ఎందుకు వచ్చింది అని తీసుకుని వాళ్ళ కంట్రీలోకి వెళ్తారు. ఎందుకు? ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు కదండి వాళ్ళు. అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్? దానివల్ల ఎక్స్చేంజ్ రేట్ మీద ఇంపాక్ట్ పడుతుందా పడదా? పడుతుందా పడదా? ఓకేనా? క్లియరా? నెక్స్ట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్. చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్ పాలసీస్ని బేస్ చేసుకునే కదండి ఇన్వెస్టర్స్ అందరూ అట్రాక్ట్ అయ్యేది. గవర్నమెంట్ పాలసీస్ బాగుంటాయి కదండి ఇన్వెస్టర్స్ అందరూ అట్రాక్ట్ అయ్యేది. అవునా? గవర్నమెంట్ పాలసీస్ బాగోకుండా ఇన్వెస్టర్స్ ఎవరిని అట్రాక్ట్ అవుతారా? ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. నరేంద్ర మోడీజీ ఉన్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా,
నరేంద్ర మోడీజీ ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు? ఫారిన్ కంట్రీస్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఏం చెప్తాడు? సో మా కంట్రీలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదా మేము గ్రీన్ హైడ్రోజన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, రెన్యూవల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మల్టిపుల్ గేట్వేస్ ఉన్నాయి, సో మీరందరూ వచ్చి మా కంట్రీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. అంటే వాళ్ళందరినీ ఏం చేస్తాడు? రిక్వెస్ట్ చేయడం, అర్జీ చేయడం. ఒక పక్క స్ట్రాంగ్ పాలసీస్. ఇప్పుడు చూడండి, మల్టిపుల్ ట్యాక్స్తో మనం అంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ పెన్న పర్చేజ్ చేయాలంటే ఇంతకుముందు దీనికి ఉండే ట్యాక్స్లు ఏం తెలుసా? ఎక్సైజ్ డ్యూటీ ఒక ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఒక ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఒక ట్యాక్స్. ఇలా ఒక గూడు మీద చూడు, మళ్ళీ స్టేట్ ఎక్సైజ్ ముందు సెంట్రల్ ఎక్సైజ్ కూడా ఉంది. మల్టిపుల్ ట్యాక్స్లు పడారు. ఇప్పుడు ఇంతకుముందు ఇంకా ఒక్కొక్కసారి ఇది 10 రూపాయలు అనుకోండి, సెంట్రల్ ట్యాక్స్ ఒక 5%, ఒక 10% అనుకోండి, అంటే 11 రూపీస్ అయింది కదా. ఆ 11 రూపీస్ మీద మళ్ళీ స్టేట్ ఎక్సైజ్ చేస్తారు, లేదా స్టేట్ సేల్స్ చేస్తారు. సో దీనివల్ల ఏమయ్యేదండి? వాడికి ఇండస్ట్రియలిస్ట్కి ఎలా ఉంటుందండి? ఏ సేల్స్ ట్యాక్స్ రా, ఏమి సర్వీస్ ట్యాక్స్, ఏం వాడికి పిచ్చెక్కిపోదా ఇన్ని ట్యాక్స్లు ఉంటే ఒక గూడు మీద. అందుకని మోడీ ఏం చేశాడు? 2017లో అన్ని ట్యాక్సెస్ని కలిపి ఒక సింగిల్ ట్యాక్స్, అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలిపి ఒక సింగిల్ ట్యాక్స్ తెచ్చింది, జిఎస్టీ. సో దానివల్ల మనకి 2% ఆఫ్ జీడిపి పెరుగుతుంది. ఎందుకు? ఇంతకుముందు ట్యాక్స్లో గజిబిజిగా ఉంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటర్మీడియట్ ఉండేదా మీకు? మ్యాథ్స్లో 1A 1B 2A 2B ఏందో, ఆ ఏ లేదో బి లేదో అని ఇప్పుడు మాలాంటి అంటే ఏమర్థం అవుతుంది? అందుకని ఏం చేశారు? ఇప్పుడు సింపుల్గా 1A 1B ఒకటే సింగిల్ సబ్జెక్ట్ 100 మార్క్స్, 2A 2B సింగిల్ సబ్జెక్ట్ 100 మార్క్స్ అయ్యింది. అర్థమైందా? సో ఇప్పుడు ఇలా ఎప్పుడైతే స్ట్రాంగ్ పాలసీస్ అంటే లైక్ జిఎస్టీ కానీ ఇలాంటివి, తర్వాత గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. తర్వాత చూడండి, ఇప్పుడు గవర్నమెంట్స్ ఉన్నాయా? స్ట్రాంగ్ గవర్నమెంట్స్, ఎవరో భయపెడితే భయపడే గవర్నమెంట్స్ లేవు. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ఉంది, ఎవరన్నా ఇలా మద్దతు తీసుకుంటూ ఇప్పుడు చూడండి, 1992 నుంచి 2000 మధ్యలో ఒక్క 96-98 మధ్యలోనే ఇండియాకి 3 సార్లు జనరల్ ఎలక్షన్ జరిగింది. అలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటే ఎవరైనా వస్తారని. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ జగన్ ఉన్నాడు. ఇప్పుడు పీపీపీ మోడ్లో మనకి ఈ కడుతున్నాం, ఏది మెడికల్ కాలేజెస్ కడుతున్నాం. సో అది గుడ్డా బ్యాడా మనకి దీని పక్కన పెట్టాం. బట్ ఈయన వచ్చి ఏమంటాడని, సో ఎవరైతే కట్టారో వాళ్ళని 2 monthsలో అరెస్ట్ చేయిస్తాను నేను అంటాను. సో దీనివల్ల వాడు ఎవరైనా వస్తారండి ముందుకి? అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు. అందుకే స్ట్రాంగ్ లీడర్షిప్, మళ్ళీ గవర్నమెంట్ పాలసీస్ అన్ని అట్రాక్టివ్గా ఉండాలి. ఇలా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్, ట్విన్ డెఫిసిట్స్. TWIN, ట్విన్ డెఫిసిట్స్. ఓకే, చూడండి, నేమ్లోనే ఉంది ట్విన్ అనే వర్డ్ వాడాడా అంటే మొత్తం ఎన్నేనండి అక్కడ? 2 డెఫిసిట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి, ఒకటి ఫిజికల్ డెఫిసిట్, రెండోది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇవి రెండాటికి మీనింగ్ తెలుసు కదా మీకు? ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం ఏంటంటే ఒకటేంటి ఫిజికల్ డెఫిసిట్, రెండోది ఏంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం ఒకటేంటి ఫిజికల్ డెఫిసిట్, ఇంకొకటి ఏంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్. చూడండి, ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది అంటే అర్థమైంది, మీ బారోయింగ్స్ పెరిగిపోతా ఉంది. మీ బారోయింగ్స్ అన్ని పెరిగిపోతే ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతా ఉంది. ఆటోమేటిక్గా మీ కంట్రీ మీద ఇన్వెస్టర్స్కి నమ్మకం పోదు. అంతే. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మీతో ఎవరైనా బిజినెస్ చేయాలి, వాడు ఏం చూస్తాడు? వీడికి ఆల్రెడీ 1 crore అప్పులు ఉన్నాయని బయట అంటే ఎవడన్నా వస్తాడు మీ దగ్గరికి మీతో బిజినెస్ చేయడానికి? మరి మన కంట్రీకి కూడా అంతే కదా. అలానే నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. చూడండి, మీ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోకపోతే మీ ఎక్స్పోర్ట్స్ పెరగకపోతే ఏమవుతుంది? మీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది.
సో అలాంటప్పుడు ఎవరైనా వస్తారు అంటే కంప్లీట్గా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంట్రీకి ఎవరైనా వస్తారా? రాదు. అర్థమైందా? అర్థమైందండి. అంటే ఈ ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు. అంటే ఫిజికల్ డెఫిసిట్ లోగా ఉండాలి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో వీలైతే పాజిటివ్లో ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు ప్రతి కంట్రీలో అన్నీ దొరకాలి అని ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంట్రీ ఉంది, మనకి యురేనియం రిజర్వ్స్ తీసుకుంటే వరల్డ్ రిజర్వ్స్లో హార్డ్లీ 2% ఉన్నాయి. మనం ఏం చేయాలి? యురేనియాన్ని కెనడా నుంచి, కజకిస్తాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అర్థమైందా? సో అది తప్పదండి. ఓకేనా? క్లియర్? అందరికి అర్థమైందా? నెక్స్ట్ లైన్ devaluation and depreciation. Devaluation and depreciation సో ఆల్రెడీ మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఏం చెప్తున్నాను? డీవాల్యుయేషన్, ఇంకోటి ఏం చెప్పాను? డిప్రిసియేషన్. చెప్పండి డిఫరెన్స్. డీవాల్యుయేషన్, డిప్రిసియేషన్ ఏం చెప్పినానా లేదా? మరి చెప్పింది ఏందండి? ఇంత స్పీడ్గా మర్చిపోయినారా? డీవాల్యుయేషన్ అంటే డీవాల్యూ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సో మన రూపీ వాల్యూని తగ్గించింది అనుకో, దాన్ని డీవాల్యుయేషన్ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి తగ్గిస్తే, మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి రూపీ వాల్యూ తగ్గిస్తే దాన్ని డీవాల్యుయేషన్ అంటారు. క్లియరా? ఇప్పుడు మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, చూడండి క్లియర్గా వినండి, మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి రూపీ వాల్యూని తగ్గిస్తే దాన్ని ఏమని పిలిచారు? డీవాల్యుయేషన్ అన్నారు. అలా కాకుండా ఈ మార్కెట్ ఫోర్సెస్ అంటే ఏం చెప్పాను? డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్ ఫోర్సెస్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. అంటే మీ కరెన్సీకి ఉన్న డిమాండ్ అండ్ సప్లై బేస్గా దాని వాల్యూ తగ్గిపోతే దాన్ని డిప్రిషియేషన్ అని పిలుస్తారు. అర్థమైందా? డీవాల్యుయేషన్ అంటే మీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మీ రూపీ వాల్యూని ఎయిదర్ డాలర్, పౌండ్ దాంతో కంపేర్ చేసి తగ్గిస్తే దాన్ని డీవాల్యుయేషన్ అంటారు. అలా కాకుండా మార్కెట్ ఫోర్సెస్ లైక్ డిమాండ్ అండ్ సప్లై వల్ల మీ రూపీ వాల్యూ అనేది తగ్గింది అంటే దాన్ని డిప్రిషియేషన్ అని పిలుస్తారు. అర్థమైందా అందరికీ? డీవాల్యుయేషన్ అండ్ డిప్రిషియేషన్ నోట్ చేయండి. The exchange rate of the country may be fixed by the central bank. The exchange rate of the country may be fixed by the central bank, ORR, left to the market forces of demand and supply. ORR, mix of the two when
The external value of the currency is altered by the central bank it is known as devaluation. Okay, next, if the market forces bring down the value due to demand dropping, అర్థమైంది అందరికీ? ఇట్ ఈస్ నోన్ యాజ్ డిప్రిషియేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్రిషియేషన్. సో డివాల్యుయేషన్ అనేది ఎవరు చేస్తారండి? మన సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆర్బీఐ చేస్తారు. డిప్రిషియేషన్ అనేది మార్కెట్ ఫోర్సెస్. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఇండియాలో ఇప్పుడు డిప్రిషియేషన్ అనేది ఏంటంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. రెగ్యులర్గా మీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయా, మీ ఇంపోర్ట్సా, మీలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయా, దేన్ని బేస్ చేసుకుని మీ రూపీ వాల్యూకి ఉన్న డిమాండ్ బేస్ చేసుకుని రెగ్యులర్గా జరిగేదాన్ని డిప్రిషియేషన్ అంటారు. బట్ ఇండియాలో డీవాల్యుయేషన్ అనేది ఇప్పటికీ 3 times చేశారు. ఇండియాలో డీవాల్యుయేషన్ అనేది ఇప్పటికీ 3 times చేశారు. అంటే ఎక్కడగా 4 times అని చెప్తారు, బట్ 1 day అటు ఇటులో 1991లో 2 times చేశారు. బట్ 1 dayలో అదే ఈరోజు చేస్తే మళ్ళీ రేపు ఆగి ఆ నెక్స్ట్ డే చేసినారు. సో దానివల్ల 3 మనం లెక్క పెట్టాం. 1991లో ఒకసారి, 1966లో ఒకసారి, 1949లో ఒకసారి. ఇప్పటికి ఇండియాలో రూపీ వాల్యూని ఎన్నిసార్లు డివాల్యుయేషన్ చేశారంటే 3 times. ఓకేనా? 49, 66, 90. అదే డిప్రిషియేషన్ అంటే అదేం ఒక్క రోజులో చేసేది కాదు. ఏమవుతూ ఉంటుంది? డిప్రిషియేషన్ జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. అంతేనా? అంతే కదా? సో నరేంద్ర మోడీ పవర్లోకి వచ్చేసరికి అరౌండ్ 68 rupees ఉండేది 2014 ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఇప్పుడు 90 rupees. అంతేనా? పెరిగిందా తగ్గిందా? పెరిగిందా? ఇంతకుముందు $1 మీరు 68 rupees ఇస్తే సరిపోయేది. ఇప్పుడు $1 90 ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీ వాల్యూ పడిపోయింది. అర్థమైందా? మీ వాల్యూ పడిపోయింది. ఓకేనా? ఇది అర్థమైంది అందరికి. ఇప్పుడు డివాల్యుయేషన్ అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ టైం ఇంకా దానికి డివాల్యుయేషన్ ఆపోజిట్ ఏంటంటే రీవాల్యుయేషన్. డివాల్యుయేషన్, రీవాల్యుయేషన్. రీవాల్యుయేషన్ అంటే ఏంటి? ఆర్బీఐ లేదా సెంట్రల్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యి మీ రూపీ వాల్యూని తగ్గిస్తే డివాల్యుయేషన్, పెంచితే రీవాల్యుయేషన్. మార్కెట్ ఫోర్సెస్ వల్ల మీ రూపీ వాల్యూ పడిపోతే డిప్రిషియేషన్, పెరిగితే అప్రిషియేషన్. ఓకేనా? నెక్స్ట్ note. With weaker rupee,
దాన్ని అండర్లైన్ చేయండి. విత్ వేకర్ రూపీ ఫస్ట్ పాయింట్ ఎక్స్పోర్ట్స్ పికప్. చూడండి, ఇప్పుడు చెప్పాను చూడండి, మీకు ఎగ్జాంపుల్ మార్నింగ్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు ఇంతకుముందు $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ ఉంది. $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. సో నేను ఎగ్జాంపుల్ ఈ పెన్సే ఫారిన్కి ఇంపోర్ట్ చేస్తాను. ఈచ్ పెన్ కాస్ట్ ఎంత అంటే 2 రూపీస్. ఎన్ని వస్తాయి మొత్తం నాకు? అంటే ఫారినర్స్కి $1కి ఎన్ని పెన్స్ వస్తాయి? ఈచ్ పెన్ 2 రూపీస్ అండి. ఈచ్ పెన్ 2 రూపీస్. ఇప్పుడు నాకు $1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 10 రూపీస్. $1కి ఫారినర్కి ఎన్ని పెన్స్ వస్తాయి? $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. గుర్తుపెట్టుకోండి, $1 ఎంత? 10 రూపీస్. ఇప్పుడు అది వదిలేసాయి. ఈచ్ పెన్ వాల్యూ 2 రూపీస్. అంటే $1కి ఎన్ని పెన్స్ వస్తాయి? 5 పెన్స్ వస్తాయి. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా? అమ్మ పోన్లేండి, ₹1 అనుకోండి 10 పెన్స్ వస్తాయి కదా $1కి. ఇప్పుడు ఓకే కదా? ఓకే. మరి 2 టేబుల్ కూడా కష్టంగా ఉంటే ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, రూపీ వాల్యూని డి వాల్యూ చేశాను. అంటే ఇంతకుముందు ఎంత? 10 రూపీస్ కదా. ఇప్పుడు డి వాల్యూ 15 రూపీస్ చేశాను. అంటే ఇంతకుముందు 10 రూపీస్కే $1 వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశాను? 15 రూపీస్. ఇంతకుముందు $1కి ఎన్ని పెన్స్ వచ్చాయి? 10 పెన్స్. ఎందుకు? ఈచ్ పెన్ 1 రూపీ కాబట్టి. ఇప్పుడు అదే $1కి ఎన్ని పెన్స్ వస్తాయి? 15 వస్తాయి. అంటే వాడికి ఏమైందని చీపర్ అయిందా లేదా? అంటే ఈ రూపీ వాల్యూ డివాల్యుయేట్ అవ్వడం వల్ల వాడి ఇంపోర్ట్స్ వాడికి చీప్గా వచ్చినాయా లేదా? సో అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాడా? అంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా లేదా? ఎక్స్పోర్ట్స్ పికప్ అంటే ఓకేనా? ఎందుకు? ఇప్పుడు బయట సేమ్ మనలాగే ఎవరో కూడా వేడవాడు కూడా ఈ పెన్లో ఉంటుంది. బట్ మన రూపీ డివాల్యుయేషన్ వల్ల ఏమైంది? మన పెన్నుల కాస్ట్ తగ్గింది, వాడి పెన్నుల కాస్ట్ సేమ్. అప్పుడు ఏది పర్చేజ్ చేస్తాడు? మనదే పర్చేజ్ చేస్తాడు. ఆటోమేటిక్గా మన ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. అర్థమైందా? క్లియర్ కదా అందరికి? ఇప్పుడు దీన్నే ఇంకోలా సేమ్ $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ 1 రూపీ అన్నాను కదా, ఈ పెన్లో రీఫిల్ కావాలి. అది మన ఇండియాలో తయారు చేయట్లేదు. చూడండి, నేను పెన్నుని ఎక్స్పోర్ట్ చేస్తా, బట్ ఈ పెన్లో రీఫిల్ మాత్రం బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఆ రీఫిల్ కాస్ట్ ఎంత అంటే 0.5 పైసా. ఎంత? 0.5 పైసా. అంటే నేను ఇచ్చే 10 రూపీస్కి ఎన్ని వస్తాయి నాకు? నేను ఇచ్చే 10 రూపీస్కి ఎన్ని వస్తాయి? 20 వస్తాయి. అంటే ఇక్కడ వీడు $1కి ఎన్ని ఇస్తున్నాడు? నాకు 20 రీఫిల్స్ ఇస్తున్నాడు. $1కి నాకు ఎన్ని రీఫిల్స్ ఇస్తున్నాడు? 20 రీఫిల్స్ ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చేశాను, నా వాల్యూని 10 నుంచి 16కి ఇంక్రీజ్ చేశాను. నా వాల్యూ ఏమైంది? 10 రూపీస్ నుంచి. ఇంతకుముందు $1కి ఎన్ని వచ్చేసాయి? నాకు ఎన్ని వచ్చాయి? $1కి ఎన్ని వచ్చాయి? 20 వచ్చాయి. ఎందుకు 20 వచ్చాయి? ఈచ్ వన్ 0.5 పైసా. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ కాబట్టి అలా సరిపోయింది. ఇప్పుడు డాలర్ వాల్యూ ఎంత? 16 రూపీస్ అయింది. డాలర్ వాల్యూ 16 రూపీస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు 20 వస్తాయా? అదే 10 రూపీస్కి 20 వస్తాయా? రావు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఎంత? 10 రూపీస్కి ఈచ్ వన్ 0.5 కాబట్టి నాకు 20 వచ్చింది. బట్ ఇప్పుడు నా వాల్యూ ఏమైంది? రూపీ వాల్యూ. అంటే ఇంతకు ముందు నేను 10 రూపీస్కి కొన్న 20కి ఇప్పుడు నేను 16 రూపీస్ పే చేయాలి. అర్థమైందా? ఇంతకు ముందు నేను వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం.
అంటే $1 ఇస్తే వాళ్ళకి, అంటే అప్పుడు ఎంత 10 రూపీస్ ఇస్తే నాకు 20 ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే $1 ఇవ్వాలి, 20 రావాలండి. కానీ ఎంత ఇవ్వాలి? ఇంతకుముందు 10 ఇవ్వాలి, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 16 రూపీస్ ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది? ఇంపోర్ట్ కాస్ట్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు, అప్పుడు చేసుకోండి. అర్థమైందా? సో ఒక పక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంకో పక్క ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. ఓకేనా? నోట్ చేయండి. ఎక్స్పోర్ట్స్ పికప్. సెకండ్ పాయింట్, inessential imports reduce. Next, remittances increase. FPIs flows in. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన ఇండియాలో మీరు ఒక పెట్రోల్ బంక్లో వర్క్ చేయాలి అంటే వాడు ఇచ్చే 2000, 3000, 10,000 ఇస్తాడా? చేయాలి అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఒకటి షై ఫీల్ అవుతాం, పక్కన పెట్టండి. బట్ లో శాలరీ, మనకి 10,000 అండి. అదే పెట్రోల్ బంక్లో ఎంఎస్ చదివే స్టూడెంట్ వెళ్ళి యూఎస్లో వర్క్ చేస్తూ ఉంటాం. అర్థమైందా నేను చెప్పింది? చూడండి, ఇక్కడ మీకు ఇచ్చేది 10,000, ఇక్కడ 10,000 అనగానే మనం చీప్గా చూస్తాం. అక్కడ అదే వాడికి $10,000 ఇస్తాం. మన దగ్గర డాలర్ వాల్యూ ఎంత? 90 రూపీస్. కాబట్టి 10,000 × 90 వేస్తే వాడిని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ వాస్తవంగా మాట్లాడాలంటే ఇక్కడ అక్కడ కంపేర్ చేసుకుంటే మీకంటే వాళ్ళు లో ప్రొఫైల్ జాబ్ చేస్తారు. బట్ రూపీ వాల్యూ వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అర్థమైందండి? ఇండియన్స్ ఎందుకు తీసుకుంటారు ఎక్కువ అంటే వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది. మినిమం $60,000 ఇవ్వాలి వాళ్ళు. ఒకవేళ యూఎస్ఏ పర్సన్ తీసుకుంటే మినిమం, ఇప్పుడు మనకి చూడండి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం మినిమం 18,000 రూపీస్ ఇస్తేనే మనం పెట్టుకోవాలి వర్క్లో. సో వాళ్ళకి ఏం చేస్తారంటే అలా యూఎస్ వాళ్ళని పెట్టుకోవాలంటే మినిమం $60,000 ఉంటుంది. అదే ఇండియన్స్ అనుకోండి $10,000కి $20,000కి దొరికేస్తారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఇండియన్స్ని తీసుకునేది అక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మన రూపీ వాల్యూ ఇలా తగ్గిపోయింది. చూడండి, అందరూ సౌదీ వెళ్ళిపోయేవారు సౌదీ వెళ్ళిపోతారు, ఫారెన్ యూఎస్ఏ వెళ్ళిపోయేవాళ్ళు యూఎస్ఏ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి జాబులు చేసి కరెక్ట్ ఒక 4, 5, 6 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? మనకు తెలియని బ్రాండ్ షూ వేసుకోవాలి, అంతే కదా? అర్థమైందా మీకు? అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది? మనకి అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ పెరుగుతుందా లేదా? అంటే అక్కడ రెమిటెన్సెస్ పెరుగుతాయా లేదా? ఇంకా ఇప్పుడు మీకు ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి కదా, అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరే ఏం చేస్తారని రీసెర్చ్ చేసి ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా రెడీ అవుతారా లేదా? అంటే ఇన్నోవేషన్ పెరుగుద్దా లేదా? సో ఇవన్నీ చెప్పొచ్చు మనం. ఇప్పుడు అర్థమైందా మీకు? డివాల్యుయేషన్ అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటో కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ అందులోనే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ can become efficient and innovative అర్థమైందా? ఎందుకండి
ఇంపోర్ట్ కాస్ట్లీగా ఉంది, ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి క్లియర్ అందరికీ ఇది పాజిటివ్ సైడ్ అర్థం. మరి నెగిటివ్ కూడా ఉంది. ఇప్పుడు పాజిటివ్ సైడ్ అర్థమైంది అందరికీ. ఇది పాజిటివ్ సైడ్ ఏం చెప్పాను, ఏం చెప్పినా ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, కనీసం ఎవరో మాట్లాడట్లేదే. ఇంపోర్ట్స్ ఏమవుతాయి, తగ్గిపోయి మనమే స్ట్రాంగర్ అవుతాం. తర్వాత రెమిటెన్సెస్ పెరుగుతాయి, ఎఫ్పిఐస్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. నెక్స్ట్ లైన్. ఫస్ట్, డెప్ట్ సర్వీసింగ్ బికమ్స్ కాస్ట్లియర్. చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ మీది ఒక కంపెనీ అండి, లేదా మీరే గవర్నమెంట్. ఓకే, ఒకసారి చూడండి, మీదే ఒక కంపెనీ లేదా మీరే గవర్నమెంట్. మీరు ఏం చేశారు, ఏదో ఒక యుఎస్లో అద్భుతమైన కంపెనీ దగ్గర లోన్ తెచ్చింది. ఎంత, ఒక $10 తెచ్చింది. మీరు తెచ్చినప్పుడు రూపీ వాల్యూ 60 రూపీస్ అండి. అప్పుడు ఎంత, సపోజ్ ఒక $10 తెచ్చారు కాబట్టి మీకు ఎంత, 600 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, 90 రూపీసే. అంటే మీరు పే చేసినప్పుడు ఎంత పే చేయాలి ఇప్పుడు, అర్థమైంది నేను చెప్పింది. సో మీరు తీసుకున్నప్పుడేమో $10 తీసుకుంటే ఈచ్ డాలర్ వాల్యూ 60 రూపీస్, మీకు వచ్చిందంత 600. ఇప్పుడు మీరు రీపే చేయాలనుకున్నప్పుడు ఎంత ఉంది డాలర్ వాల్యూ, 90 రూపీస్. ఇప్పుడు $10 పే చేయాలంటే ఎంత పే చేయాలి, 900 పే చేయాలి. ఏమైంది, కాస్ట్ క్లియర్ అయిందా లేదా, అర్థమైందా? నెక్స్ట్, ఇంకేమైనా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పటికిప్పుడు ఇంపోర్ట్స్ ఆపేయగలరా, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తప్పదు కదా. లాంగ్ రన్లో ఏం చేస్తాం, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా చూస్తాం. బట్ ఇనీషియల్గా ఏం చేస్తాం, ఇప్పుడు ఎసెన్షియల్ గూడ్స్ ఉంది, అవి తప్పదు కదా మనకి ఇంపోర్ట్స్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఉంది, ప్రైస్ పెరిగినంత మాత్రం మనం ఫెర్టిలైజర్ ఆపేస్తే మన అగ్రికల్చర్ ఏమైపోతుంది, ఎందుకంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో ఇలాంటి టైంలో ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ ఆపేస్తే ఏమవుతుంది, అవి ఎసెన్షియల్ కదా. సో అందుకని మనం ఈ ఫెర్టిలైజర్ లాంటివి అయితే మనం ఏమీ ఆపలేం, క్రూడ్ ఆయిల్ లాంటివి అయితే మనం ఆపలేం. ఇవి ఎసెన్షియల్, బట్ లాంగ్ రన్లో తగ్గించుకోవచ్చు. బట్ ఇమ్మీడియట్గా అయితే ఇవి నీడ్ కదా, ఎసెన్షియల్. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం ఎక్కువ కాస్ట్ అని ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు దీని కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా, ఆ పాయింట్. ఇన్ఫ్లేషన్ రైజెస్ as imports become costlier. Foreign education, medical travel, tourism, become costlier.